Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. మార్క్ మూవీ రివ్యూ తెలుగు స్టోరీ అజయ్ మార్కండేయ అలియాస్ మార్క్ కిచ్చా సుదీప్ ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. డ్రగ్ మాఫియా, రాజకీయ కుట్రలు, మిస్సింగ్ పిల్లల కేసులు. ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయి? ఈ మొత్తం కథ 24 గంటల్లో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. పర్ఫార్మెన్సెస్: కిచ్చా సుదీప్ స్టైలిష్ లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్ తో స్క్రీన్ ని పూర్తిగా డామినేట్ చేస్తారు. ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. నవీన్ చంద్ర పవర్ఫుల్ విలన్ ఇంట్రడక్షన్ ఉన్నా స్క్రీన్ టైం తక్కువగా ఉండటంతో పాత్ర పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఇతర పాత్రలు కథకు అవసరమైనంత వరకే పరిమితం. టెక్నికల్ ఆస్పెక్ట్స్: సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంటర్వెల్ బ్లాక్ లో అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్సెస్ స్టైలిష్ గా ఉన్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. నరేషన్ స్క్రీన్ ప్లే: సినిమా మొదటి 30 నిమిషాలు హీరో ఇంట్రో సాంగ్, ఇంటర్వెల్ బ్లాక్ బాగా వర్క్ అవుతాయి. కానీ సెకండ్ హాఫ్ లో థ్రిల్ తగ్గిపోతుంది. ట్విస్టులు ఆశించినంత ఇంపాక్ట్ ఇవ్వవు. కిడ్నాప్ ట్రాక్ ఎక్కువసేపు సాగడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. థ్రిల్లర్ ట్యాగ్ ఉన్నా అసలు టెన్షన్ మాత్రం క్రియేట్ కాలేదు. ప్లస్ పాయింట్స్: కిచ్చా సుదీప్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్లాక్. మైనస్ పాయింట్స్: వీక్ స్క్రిప్ట్, సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడం, విలన్ పాత్ర పూర్తిగా ఉపయోగించుకోకపోవడం, థ్రిల్లింగ్ మిస్ అవడం. ఫైనల్ వర్డిక్ట్: మార్క్ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అవ్వాల్సింది. కానీ స్ట్రాంగ్ ఐడియా ఉన్నా స్క్రీన్ ప్లే లోపాల వల్ల పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ ఒకసారి చూడొచ్చు. మాస్ యాక్షన్ లవర్స్ ఓకే. స్ట్రాంగ్ థ్రిల్లర్ కోరుకునేవాళ్లకు నిరాశ. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.